హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా చేయూత పెన్షన్లకి సంబంధించినటువంటి దరఖాస్తులని స్వీకరించడం అయితే జరుగుతుంది. ఈ రోజున జరిగినటువంటి ప్రజా ప్రణాళిక ప్రజా పాలన గ్రామ సభలో భాగంగా మా విలేజ్కి వచ్చినటువంటి ఎంపీడీఓ గారు, మా యొక్క సర్పంచ్ గారు అయితే ఈ యొక్క దరఖాస్తు ఫారాలని స్వీకరించడం అయితే జరిగింది. అయితే మీరు ఈ ఆసరా పింఛన్లకి అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఉండాల్సినటువంటి జిరాక్స్లు ఏమిటి, ఏ విధంగా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి అనేటటువంటి పూర్తి వివరాలను కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. ఇక్కడ ఫోటోలో మీరు గమనించవచ్చు, మా మండల ఎంపీడీఓ గారు అదేవిధంగా మా సర్పంచ్ గారైతే ఈ యొక్క పత్రాలని స్వీకరించడం అయితే జరుగుతుంది. ఆసరా చేయూత పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అనేసి చెప్పవచ్చు. ఈ విధంగా అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ అప్లికేషన్ చేయడానికి వృద్ధాప్య, వితంతు, వికలాంగ, అదేవిధంగా మనకి కల్లుగీత కార్మికులకి, ఒంటరి మహిళలకైతే అవకాశం ఉంది. వృద్ధాప్య పెన్షన్ కోసం అప్లై చేసేటటువంటి వారు మీకు అప్లికేషన్ ఫారం అనేది నేను మన వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుండి మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫారంని మీరైతే పూర్తిగా నింపవలసి ఉంటుంది. ఆ విధంగా నింపినటువంటి ఫారానికి మీ యొక్క రేషన్ కార్డు, మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది కూడా పెట్టాలి. అదేవిధంగా మీరు ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్గా ఆధార్ కార్డుతో పాటు మీరు మరొక ఐడి ప్రూఫ్ని కూడా పెట్టవలసి ఉంటుంది. ఓటర్ ఐడి కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, మీరు పెట్టినట్టయితే మీకు ఈ యొక్క ఓల్డ్ ఏజ్ పెన్షన్ అనేది అప్రూవ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వృద్ధాప్య పెన్షన్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇక వితంతు పెన్షన్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మీ యొక్క భర్త డెత్ సర్టిఫికెట్, మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది ఇవి రెండు పెట్టాలి. దీంతో పాటుగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనేది కూడా పెట్టారు. మీరు కూడా అప్లికేషన్ ఫారం అనేది రాసి ఇవ్వవలసి ఉంటుంది మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి. ఇక మిగిలినటువంటి ఒంటరి మహిళా పెన్షన్కి ఎవరైనా అప్లికేషన్ చేసుకున్నట్టయితే ఒంటరి మహిళకి సంబంధించి మీ భర్తతో మీరు డైవర్స్ అయినటువంటి ఆ సర్టిఫికెట్ ఉంటే దాన్ని పెట్టచ్చు. లేదు అంటే మీ యొక్క గ్రామ పంచాయతీ నుండి తీర్మానం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా మేము కలిసి ఉండట్లేదు, నేను ఒంటరి మహిళలుగా జీవిస్తున్నాను అని చెప్పేసి గ్రామ పంచాయతీ నుండి తీర్మానం పెట్టవలసి ఉంటుంది. దానితో పాటుగా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ ఇవి కూడా యాడ్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫారాన్ని కూడా మీరు ఫిల్ చేయాలి. ఇక ఎవరైనా వికలాంగులు ఉన్నట్టయితే మీకు ఉన్నటువంటి సదరణం సర్టిఫికెట్ కానివ్వండి, యూడిఐడి సర్టిఫికెట్ కానివ్వండి యాడ్ చేయాలి. దాంతో పాటుగా ఇన్కమ్ సర్టిఫికెట్, అప్లికేషన్ ఫారం, ఆధార్ కార్డు, రేషన్ కార్డుని యాడ్ చేసి మీరైతే ఈ విధమైనటువంటి పెన్షన్స్కి అప్లికేషన్ అయితే చాలా ఈజీగా చేసుకునేటటువంటి అవకాశం అయితే మీరు కలిగి ఉన్నారు. సో ఇది ఈ ఆసరా చేయూత పెన్షన్లకి సంబంధించినటువంటి అప్డేట్. మా యొక్క ఎంపీడీఓ గారి మాటల్లో కూడా నేను మీకు కొంత వీడియోని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఈ వీడియోను కూడా చివరి వరకు చూస్తారని కోరుకుంటున్నాను. యూడిఐడి నంబర్ యూడిఐడి నంబర్ లాగానే అది యూనిక్ నంబర్ ఇచ్చింది అందరికి. ఆ యూనిక్ నంబర్ 40% ఉండాలా. వికలాంగులు తర్వాత చెవిటి మోగ వాళ్ళకు 52% ఉండాలి. ఉంటేనే వాళ్ళకు పెన్షన్ వస్తుంది. విడో పెన్షన్ అయితే భర్త డెత్ సర్టిఫికేట్ ఉండాలా. 18 నుంచి 65 లోపు ఎంత వయసు ఉండొచ్చు. ఒంటరి మహిళ అయితే 18 నుంచి 65 లోపు, 65 అంటే ఆటోమేటిక్ వృద్ధాప్య పెన్షన్ వస్తుంది కదా. 65 లోపల వయసు ఉండి రెవెన్యూ వాళ్ళతో ఒకటి ఒంటరి మహిళ సర్టిఫికేట్ ఇస్తారు. అదొకటి. గ్రామ తీర్మానం, గ్రామ పంచాయతీ తీర్మానం, 2 సంవత్సరాలు భర్తకు దూరంగా ఉండాలి. లేదంటే డైవర్స్ సర్టిఫికేట్ ఉంటే ఇవన్నీ అవసరం లేదు. డైవర్స్ కోడ్ ఇక ఇవన్నీ అవసరం లేదు. డైరెక్ట్ ఒంటరి మహిళ ఇచ్చేస్తాం. లాయర్ అనేది అట్లాంటివి గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకోవాలి. ఒంటరి మహిళ దూరంగా ఉంటున్నారు, రెవెన్యూ వాళ్ళ ద్వారా సర్టిఫికేట్ తీసుకోవాలి. అట్లా నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకు యూడిఐడి ఇస్తున్నారు, అది కూడా నడుస్తుంది. అయితే సర్వ సర్టిఫికేట్ లేని వాళ్ళకు వికలాంగుల పెన్షన్ రాదు. ఓకేనా?
కాబట్టి మీరు అన్ని నిబంధనల ప్రకారం ఉంటే చేస్తాం అందులో అనుమానం ఏం పెట్టుకోవద్దు. ఎక్కడ ఆగం, ఎవరు చెప్పిన ఎవరు చెప్పలేదు, అందరికి ఇమ్మంటున్నారు, అర్హులైన అందరికి ఇమ్మంటున్నారు. ఎవరెవరైతే ఇంకా అప్లై చేయడానికి రెడీగా ఉన్నారో వారంతా మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో అడగండి, నేను మీకోసం అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.